ఆర్కేఎల్ టీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజపటం ఆవిష్కరించిన ఈవో ఎం శ్రీనివాసరావు. ప్రభుత్వం మారిన వెంటనే పేదల నుండి ఇళ్ల పట్టాలు లాక్కున్న సంస్కృతి మాది కాదు. కొత్త సంస్కృతికి తెరలేపకండి. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. గ్రామ పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం. 6 గడ్డివాములు దగ్ధమయ్యాయి. పట్టించుకొని పంచాయతీ సెక్రటరీ. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలకు ఈవో శ్రీనివాసరావు దంపతులు, అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా సాయంత్రం ఆలయంలో బేరీ తాండవంతో సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ, ధ్వజాపటావిష్కరణ, అంకురార్పణ పూజలు నిర్వహించారు. ముందుగా ఉత్సవ నిర్వాహకుడైన చండీశ్వరుని పల్లకిలో ఊరేగిస్తూ ఆలయ ప్రదక్షిణ చేసి ధ్వజస్తంభం వద్దకు వైభవంగా తీసుకువచ్చారు. వేద మంత్రోచ్చారణలతో అర్చకులు, వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సకల దేవతలను ఆహ్వానించారు. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా వేద మంత్రోచ్చారణలతో ఆహ్వానించిన ధ్వజపటాన్ని ఆవిష్కరించారు. सूत्रेण वासुदेवाख्यास्तेभ्यो ये के च पृथिवीनो ये अन्तरिक्षे ये दिविदेभ्यः सर्वेभ्यो नमः। सूत्रेण वासुदेवाह्यां स्थापयामि पूजा। ప్రభుత్వాలు మారినా పేదల పక్షం నిలవాలని, అధికారం శాశ్వతం కాదని, ప్రభుత్వాలు మారిన వెంటనే పేదల ఇళ్ల పట్టాలను లాక్కోవడం అనే సంస్కృతి తమదని, కూటమి ప్రభుత్వం కొత్త సంస్కృతికి తెరలేపుతున్నదని వైఎస్ఆర్సీపీ నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన నంద్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మరియు జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్తో కలిసి నంద్యాల మండలం కానాల గ్రామంలో అర్హులైన పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం స్థానిక నేతలు లాక్కోవడానికి ప్రయత్నిస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారని, వారికి తగిన న్యాయం చేయాలని కోరారు. అనంతరం జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, నాటి ప్రభుత్వాలు అర్హులైన పేదలకు 1986 సంవత్సరంలో ప్రస్తుత మంత్రిగా ఉన్న ఫరూక్ నాడు ఎమ్మెల్యేగా ఉన్నారని, వారి హయాంలో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారని తెలిపారు. కానాల గ్రామంలో అనేక మంది అర్హులైన పేదలు గూడు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో ప్రభుత్వ భూములు లేని సందర్భంలో స్థానిక రైతులను ఒప్పించి ప్రభుత్వం ద్వారా భూములను సేకరించి అర్హులైన వారికి ఇళ్ల పట్టాలను అందజేశామని తెలిపారు. అయితే నేడు స్థానిక నాయకులు గ్రామంలో అర్హులైన పేదలకు చెందిన ఇళ్ల పట్టాలను లాక్కోవడానికి ప్రయత్నిస్తూ వారిని భయాందోళనకు గురి చేస్తున్నారని, ఇళ్ల స్థలాలు కావాలంటే డబ్బు ముట్టజెప్పాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. కానాల ప్రాంతంలో స్థలాలకు అధిక డిమాండ్ ఉన్న కారణంగా స్థానిక కూటమి నాయకులకు ఈ స్థలాలపై కన్ను వేశారన్నారు. గూడు లేని ప్రతి పేదవానికి సొంతింటి కలను సహకారం చేయాలన్న సత్సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అర్హులైన వారికి జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారని అన్నారు. పార్టీలకు, కులాలకు, రాజకీయాలకు అతీతంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల పట్టాలను అందించామని, వారికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేమని, పేదల పక్షాన నిలబడతామని హామీ ఇచ్చారు. పేదల ఇళ్ల పట్టాలను గుంజుకుంటున్న నాయకులపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ను కోరడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు పేదల పక్షాన నిలిచి న్యాయం చేయాలని కోరారు. నాడు ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అధికార యంత్రాంగం 6 స్టెప్ వాల్యుడేషన్ ఆధారంగా అర్హులైన వారికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశామని తెలిపారు.
ఇంకా గ్రామంలో అనేక మంది అర్హులైన పేదలు ఉన్నారని, ఇళ్ల స్థలాలు కొరతగా ఉన్న కారణంగా నాడు లాటరీ విధానంలో ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. అధికారులు అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం మారిన వెంటనే పట్టాలు లాక్కున్న సంస్కృతి గతంలో లేదని, నేడు కొత్త సంస్కృతికి తెర లేపవద్దని కోరారు. ఎల్లప్పుడూ ఒకే ప్రభుత్వం ఉండదని, ఇలా చేయడం సరికాదన్నారు. అధికారులు సమస్యను పరిష్కరించి పేదలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, నంద్యాల మండల అధ్యక్షుడు బసవేశ్వరరెడ్డి, వైసీపీ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, జగదీశ్వరరెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి, కానాల వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం, 6 గడ్డివాములు దగ్ధమయ్యాయి. పట్టించుకుని పంచాయతీ సెక్రటరీ, మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తాండా ధర్మారం గ్రామ పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం. రోడ్లు క్లీన్ చేసి చెత్తకు నిప్పంటించి వెళ్లిపోయిన గ్రామ పంచాయతీ సిబ్బంది. ఆ నిప్పు రవ్వలు పక్కనే ఉన్న గడ్డివాములపై పడటం వలన 6 గడ్డివాములు కాలి బూడిదయ్యాయి. గడ్డివాములు కాలుతున్న సమయంలో పంచాయతీ సెక్రటరీ ఫోన్ చేసిన పరశురాం మీటింగ్లో బిజీగా ఉన్నానని ఫోన్ పెట్టేసిన తాండా ధర్మారం పంచాయతీ సెక్రటరీ. లబోదిబోమంటున్న బాధిత రైతులు గగ్గులోతు భవన్, గగ్గులోతు పరశురాం, గగ్గులోతు దేవేందర్, గగ్గులోతు వసంత్. పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కామెంట్స్. విద్య పట్ల, సమాజం పట్ల అవగాహన గల వ్యక్తి మన నరేందర్ రెడ్డి. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మన రాష్ట్రానికి అధిక నిధులు ఇవ్వకుండా సవతి తల్లి ప్రేమ చూపించింది. ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కేసీఆర్ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలని బీఆర్ఎస్ అంటోంది. బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క వర్గం బాగుపడలేదు. పట్టభద్రుల ఎన్నికల ప్రభావం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై ఉంటుంది. కాబట్టి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నరేందర్ రెడ్డికి ఓటు వేసేలా చూడాలి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని గెలిపించి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను కాపాడాలి. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేధావులతో జరుగుతున్న ఎన్నికలు, ఇంటిలో ఉద్యోగం వస్తుందని తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కేసీఆర్ కుటుంబం బాగుపడుతుంది తప్ప రాష్ట్రం బాగుపడలేదు. 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. శాఖల వారీగా ఉన్న అన్ని ఉద్యోగ ఖాళీలను నింపే నాయకుడు మన రేవంత్ రెడ్డి. లోపాయకారి ఒప్పందంతో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి సహకారం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పుకు కాంగ్రెస్ పార్టీ వడ్డీ కడుతుంది. బీజేపీ పార్టీ నుండి గెలిచిన 8 మంది ఎంపీలు, 2 మంత్రులు ఉండి రాష్ట్రానికి తెచ్చింది 0. బీసీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుంది. భవిష్యత్తులో బీసీ బిడ్డలకు అవకాశాలు రావాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. పట్టభద్రులందరూ నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను పెంచాలి. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో, సంక్షేమంలో మేటి రాష్ట్రంగా నిలపడమే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ధ్యేయం. కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డి కామెంట్స్. 2008 డిఎస్సికి చెందిన 1600 మంది అభ్యర్థులకు 5 రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 24 ఏళ్ల తర్వాత పండిట్లకు, పీఈటీలకు పదోన్నతులు ఇవ్వడం జరిగింది. ప్రతి పట్టభద్రునికి 3 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా సౌకర్యం నా స్వంత నిధులతో కల్పిస్తా. నాకు వేసే ప్రతి ఓటు మహేష్ కుమార్ గౌడ్ అన్న గెలుపును చూపిస్తుంది. ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపించండి. ఓటు అడిగే 8 మంది బీజేపీలు, 8 మంది బీజేపీ శాసనసభ్యులు. మనం బడ్జెట్ చూసినాము. బడ్జెట్ ప్రకారం చూస్తే మరి బీహార్ ఎత్తించారు, అక్కడ ఉత్తరప్రదేశ్ ఎత్తించారు, మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మనకి ఇచ్చినది స్పష్టంగా ప్రొపోర్షనల్ గా కనపడతా ఉంది. సవతి తల్లి ప్రేమ చూపిస్తా ఉంది. అంటే రాష్ట్రం ఇవ్వలే, నిధులు ఇవ్వలే. మరి ఏ లెక్క ప్రకారం వాడు ఓట్లకి అయితే హక్కు ఉంది ఈ రోజున. అందుకనే ఇలా బీఆర్ఎస్ పార్టీ పోటీలో లేదు. ఎందుకు లేదు అంటే లోపాయకారి ఒప్పందంతో కాంగ్రెస్ పార్టీ గెలవద్దని బీఆర్ఎస్ బీజేపీ ఒకటే రోజున అంతర్గతంగా సపోర్ట్ చేసి కాలం వేస్తా ఉంది. మరి 10 సంవత్సరాల పరిపాలన చేసినటువంటి కేసీఆర్ పరిపాలన గొప్పగా చెప్తా
కేసీఆర్ బర్త్డే సందర్భంగా మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను ఇచ్చింది. కేసీఆర్ పరిపాలన మళ్ళీ రావాలని కోరుకుంటున్నాడు. ఎవరు కోరుకుంటున్నారు? ఎందుకు కోరుకుంటున్నారు? ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే లక్షల కోట్ల ఆదాయం వచ్చిన తర్వాత ధనిక రాష్ట్రం అయిన తర్వాత కూడా 8 లక్షల కోట్ల అప్పు చేసి ఒక నియోజకవర్గంలో 2500 స్టూడెంట్స్ కు కార్పొరేట్ స్థాయిలో మించినటువంటి విద్యాలయాన్ని ఒక్కొక్కటి 200 కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేసేటువంటి ఆలోచన చేస్తాము. అందుకనే అభ్యర్థి పరంగా చూసినా పార్టీల పరంగా చూసినా కూడా ఈనాడు నరేంద్ర రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం చాలా ఉంది. మరో ముఖ్యమైన విషయం, ఈ యొక్క పట్టభద్రుల ఎన్నికల రిజల్ట్ ప్రభావం రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల పైన ఇది ప్రభావం చూపిస్తుంది. కాబట్టి వేదిక పైన ఉన్నదని వేదిక ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి 100 ఓట్లకు ఒక నాయకుడు కార్యకర్త బాధ్యత తీసుకొని ఒక్కొక్క అభ్యర్థి కనీసం ఒక్కొక్క ఓటర్ ఒక్కొక్క పట్టభద్రుని ఒక్కొక్క ఓటర్ కనీసం 4-5 సార్లు వాళ్ళకు కలిసి ఈ అన్ని అంశాల పట్ల, సామాజిక అంశాల పట్ల, ఆర్థిక అంశాల పట్ల, పరిపాలన పట్ల బీజేపీ చేస్తా ఉంది, కాంగ్రెస్ చేస్తా ఉంది, గతంలో చేసారు, ఇప్పుడు చేస్తా ఉంది. ఈ అన్ని అంశాల పట్ల వీరు వాళ్ళకు వాళ్ళందరూ చర్చ చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నింటినీ కూడా నేను సోషల్ మీడియా ద్వారా అవాస్తవాన్ని వాస్తవాలుగా చిత్రించే ప్రయత్నం చేస్తూ ఇబ్బంది పెట్టే కార్యం చేస్తారు. కాబట్టి పక్కన పెట్టే కార్యం చేస్తాం. కాబట్టి మరొకసారి మీ అందరికీ సవినయం చేస్తూ ఈ ఎన్నిక నరేంద్ర రెడ్డి గారి ఎన్నిక కాదు, రాబోయే ఎన్నికల్లో సర్పంచ్గా, ఎంపీగా, డెప్యూటీగా, ఎంపీగా, జిల్లా కేంద్రంగా మీరు స్థానాలు కూర్చోవాలంటే నరేంద్ర రెడ్డి గారిని గెలిపించడమే దానికి పునాదైనటువంటి వాస్తవాన్ని మర్చిపోతుందని మీ అందరికీ సభ్యులుగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరూ కూడా నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ మాట్లాడి తక్షణమే మీకు ఫీజు రియంబర్స్మెంట్ డ్యూస్ ఉన్నాయో అది తక్షణమే రేపు కొంత ఇచ్చిన ఇక కొన్ని ఆర్డర్లు కూడా మీకు వచ్చే పార్టీలు 3 సంవత్సరాలు, కేసీఆర్ 3 సంవత్సరాలు ఇవ్వలేదు, వాళ్ళు 1 సంవత్సరం, 4 సంవత్సరాల పార్టీలు ఉన్నాయి. కానీ పార్టీలు కూడా త్వరలో ఇవ్వబోతున్నాము అని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇవి విద్యార్థులు ఎంతో సంతోషపడ్డాయో మా ఫీజు రాలే, మరి గ్రాంట్లో అయిపోయాక కార్యక్రమం సర్టిఫికేట్ రాలేదే, మీ ఫీజు మాకు రాలేదు, మీరు సర్టిఫికేట్ ఇవ్వాలనుకున్నాను. తల్లిదండ్రులు పరిశ్రమ అవసరం, ఇప్పుడే పరిశ్రమ అవసరం లేదు. మీ తల్లిదండ్రులకు మేము హామీ ఇస్తున్నాను. మీ డబ్బులు మీ అందరికీ ఎవరికి బకాయిలు ఉన్నాయో అన్ని కూడా వేధిస్తూ తొందరగానే మీ డబ్బులు మీ ఖాతాలో పడతాయి. మీ కాలేజీ పిల్లలకు మీరు రెస్పెక్ట్ గా వాళ్ళ సర్టిఫికేట్ వాళ్ళకి ఇచ్చేయని కూడా మా యజమానులకు మనవి చేస్తున్నాను. యజమానులు కూడా చెప్తున్నాను, మీ ఓటు వస్తున్నాడు. కాలేజ్ నడిపించే వాళ్ళకు ఏమి ఇబ్బందులు ఉంటాయో ఆయన నరేంద్ర రెడ్డికి తెలుసు. నరేంద్ర రెడ్డి గారి మీ వాటికే ఒక సభ్యుడు. మీ కాలేజ్ ఆయన కూడా కాలేజీలో ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, మీ వాడు ఉన్నాడు. కాబట్టి మీరంతా తప్పనిసరిగా మతాల పేరుకో కులాల పేరుకో కాకుండా చేయాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ కులాలు మాత్రం తప్ప అభివృద్ధి ఏం చేసింది? తెలంగాణ 2 బడ్జెట్లో మన ప్రభుత్వం వచ్చినాక దాని గురించి మోదీ గారు యొక్క నాయకత్వం చేయాలి. తెలంగాణ సింగిల్ ఎంపీ బీజేపీ తెలంగాణని ఒకవేళ ఈ తెలంగాణ పోటీ కంటే ముందుకు రాకుంటే మోదీ గారి ప్రధానమంత్రి అయితే మాత్రం తెలంగాణ స్వస్థ రాకపోతుంది అని అన్నాడు. ये बहुत गलत हुआ है, ये तेलंगाना आंध्र की तकसीम नहीं होना चाहिए थे। अगर कैसे होगा बिल पास होगा, सुषमा स्वराज नहीं बिल पास हो गया। अट्ला बीजेपी चरित्र ఉంది. బీజేపీ ఎక్కడ కూడా మన తెలంగాణకు అభివృద్ధి చేసినట్టు ఒక్క సింగిల్ ఎంపీ మేము ఆల్రెడీ కిషన్ రెడ్డి పనిచేసేది అందరూ చెప్తున్నాం. అయ్యా ఏమి చేసినా తెలంగాణ చెప్పండి, కనీసం మనకు ఇచ్చిన వాగ్దానాలు ఇచ్చేదా అది కూడా ఇవ్వలేదు. మన డెవలప్మెంట్ అన్ని కావాలంటే మనం 100
పూర్తి చేసి పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ బండారి రాజకుమార్ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కామారెడ్డి ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. పట్టభద్రులను ఉద్దేశించి పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి బండారి రాజకుమార్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు జెండాలు, రెండు పార్టీలు కూడా పార్టీ జెండాలు మోసిన కార్యకర్తలకు పట్టభద్రుల టికెట్ ఇవ్వలేదని, కార్పొరేట్ డబ్బున్న వ్యక్తులకు టికెట్లు ఇచ్చారని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి బండారి రాజకుమార్ అన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగులను విస్మరించిందని, ఈ ప్రభుత్వం కూడా 15,000 ఉద్యోగాలిచ్చి 55,000గా చెప్పుకుంటుందన్నారు. నిరుద్యోగులతో గద్దెనెక్కిని వారిని మర్చిపోయారన్నారు. తెలంగాణ చరిత్రలో స్వతంత్ర అభ్యర్థి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గెలిపించబోతున్నారని, కామారెడ్డి నుంచే నా యొక్క విజయోత్సవ ర్యాలీ చేపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎక్కడికెళ్లినా నిరుద్యోగ యువకులు ముందుకు వస్తున్నారని, మంచి స్పందన వస్తుందని, స్వతంత్ర అభ్యర్థి వచ్చారంటే చాలామంది నిరుద్యోగ యువత ముందుకు వస్తున్నారని, ఖచ్చితంగా స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ బండారి రాజకుమార్ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అంటున్నారని తెలిపారు. ఇది కార్పొరేట్ సంస్థల వ్యక్తికి మామూలుగా సాధారణ డాక్టర్గా పనిచేసే మధ్య పోటీ మొదలైంది. నన్ను ఆదరించండి, నన్ను అభిమానించండి. నా గుర్తు 37, నా వయస్సు కూడా 37. గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీ ఓటు 37 నెంబర్ పైన వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పీజీ చదవాలంటే ఆల్రెడీ మా పేరెంట్స్ ఒత్తిడి ఉంటుంది, తొందర సెటిల్ కావాలి వీళ్ళు అని చెప్పేసి మధ్యతరగతి కుటుంబాలు కావాలి. అటువంటిది కూడా త్యాగం చేసేసి ఆయన తెలంగాణ ఉద్యోగం కొట్టాలి. సో అట్లాంటి వ్యక్తి ఈరోజు కామారెడ్డికి వస్తున్నాడంటే దాదాపు 6 months నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఏంటంటే మా ప్రాక్టీస్ డాక్టర్ దగ్గర అంటే కొంచెం లేచి పే చేయదు. వచ్చినాయి ఉద్యోగాలు ఏం చెప్పింది ప్రభుత్వం? రేపు వచ్చినాక సంవత్సరంలో ఎన్నిసార్లు ఉద్యోగాలు? 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. వచ్చినాయి ఒకనా? సున్నా. మొన్నటిదాకా ఏం చేసింది? ఒక 10-15 ఉద్యోగాలు ఏం చెప్పింది? మేము 55,000 ఉద్యోగాలు ఇచ్చినది. ఎట్లా వచ్చినాయి 55,000 ఉద్యోగాలు? ఎట్లా వచ్చినాయి? ఏమైనా నోటిఫికేషన్ వచ్చినాయా? కామారెడ్డిలో చదువుకునే లైబ్రరీ వచ్చినాయి నోటిఫికేషన్లు? మెటీరియల్ కొనుక్కుంటూనే ఉన్నాడు, కూర్చుంటూనే ఉన్నాడు, అదే చేత కూర్చోవాలి. ఎన్ని రోజుల నుంచి అలానే కూర్చున్నాం. ఇబ్బందులు, నోటిఫికేషన్ రాదు, ఎగ్జామ్ రాద్దాం, పోస్ట్ పోను, కోర్టు కేసు. సరే మొన్న ఈ ప్రభుత్వం రాగానే పాత ప్రభుత్వం ఒక ఎగ్జామ్స్ పెట్టింది, అయిపోయి రాసిండ్రు. ఇక్కడ నా తమ్ముళ్ళు ఉన్నారు, గ్రూప్ 1 ఎగ్జామ్స్ అందరూ కూడా రాసిండ్రు. వచ్చిందంటే రిజల్ట్ దిక్కు లేదు. ఎప్పుడైంది? ఇలా క్యాలెండర్ ఇచ్చిండ్రు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం క్యాలెండర్ ఎట్లుంటుందంటే మనం ఏంటి ఏం చేస్తాం? సంవత్సరానికి ఒక క్యాలెండర్ ఉంటుంది. ఇల్లు దాంట్లో ఎట్లుంటాయి? 2 క్యాలెండర్లు 3 క్యాలెండర్లు. ఏమంటారు? మేము అధికారం రాకముందు క్యాలెండర్ వస్తుంది, దాని తర్వాత క్యాలెండర్ వస్తుంది అంటారు. మేము 2 లక్షల ఉద్యోగాలు జనవరి 1 రిలీజ్ చేస్తాను. వచ్చినానే నోటిఫికేషన్ రాదు. ఎందుకు ఇచ్చిందా? ఎవరన్నా తెలిసి మరి ఇచ్చిందా? ఎవరికన్నా? కాంగ్రెస్ పార్టీ మొత్తానికి నిరుద్యోగులు విస్మరించింది. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పక్క పెట్టి మధ్యలోకి వచ్చిన వాళ్ళకు, పైసలు ఉన్న వాళ్ళకు, సూట్ కేసు ఉన్న వాళ్ళకు సీట్ ఇచ్చింది. ఇంకో ప్రభుత్వం, ఇంకో జాతీయ పార్టీ. ఆ అభ్యర్థికి మన సమస్యలు తెలుసో తెలియదు, నాకేం తెలియదు. చాలా మంది ఇట్లాంటి సందులు మన నిరుద్యోగులు అడిగినట. ఈ జీవో 46 మేము ఇబ్బందులు పడతాను, జీవో 29 మీద ఇబ్బందులు పడతామంటే అది ఏంది? మనకి అది కాదు, నేను లైబ్రరీ ఇంప్రూవ్ చేస్తా అని చెప్పేసి పక్కన జరిగిందట. అంటే పట్టభద్రుల కానీ నిరుద్యోగ సమస్యలు తెలియని క్యాండిడేట్ పెట్టిండ్రు. ఇంకొకరు అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటాడు, నేను రిజైన్ అంటాడు, ఏదో రాస్తాడు. రాసి ఏమంటాడు? నాకు నిరుద్యోగ సమస్యలు తెలుసు అంటాడు. మాట్లాడి ఎప్పుడన్నా మాట్లాడినా మీ గొంతుకనే మండలిలో వినిపించి మన యొక్క సమస్యలపై పోరాటాలని ప్రతి ఒక్క పట్టభద్రుడికి నేను ప్రామిస్ చేస్తున్నాను. ఆలోచించండి, ఓటేస్తారు ఆలోచించండి. ఈసారి కూడా అనుకున్నాం పార్టీలకు అతీతంగా మొదటి ప్రాధాన్యత ఓటు నాకేసి మీరందరూ కూడా ఆశీర్వదించాలని ప్రతి ఒక్క వారిని కూడా కోరుకుంటున్నాను. వర్సెస్ కష్టపడేటోళ్ళకి
పెట్టడానికి పట్టభద్రులు పట్టం కడతారు. ఎందుకంటే పట్టభద్రులు ఓటేసేటప్పుడు ఆలోచిస్తారు. ఈ జనరల్ ఎలక్షన్స్ కావు, పట్టభద్రులు 046 వల్ల చాలా మంది ఎవరైతే పరిసర ప్రాంతాలు ఉన్నారో, ఏదైతే పెరిఫరీలో ఉన్నారో చాలా మంది కూడా అన్యాయం జరిగింది. ఆజం నగర్ గ్రామంలో ఫారెస్ట్ అధికారులు రైతులపై చేసిన దాడిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఖండించారు. నేడు భూపాలపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం ఏంటని ప్రశ్నించారు. ఆజం నగర్లో 150 మంది ఫారెస్ట్ అధికారులు సిబ్బంది కలిసి 50 మంది రైతులను విచక్షణ రహితంగా కొట్టి స్పృహ తప్పిపోయేలా చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా వ్యవహరిస్తున్న భూపాలపల్లి డిఎఫ్ఓ తీరు మార్చుకోవాలన్న ఎమ్మెల్యే హెచ్చరించారు. అధికారుల తీరు మార్చుకొని రైతుల కొరకు పనిచేయాలి. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులంతా ఉన్నది ప్రజల కొరకేనని అన్నారు. ప్రశాంతంగా ఉన్న భూపాలపల్లిలో హత్య రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదని 15వ వార్డు కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తిపై దాడి వెనుక దోషులు ఎంతటి వారైనా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ దాడిపై పోలీసులు సమగ్ర విచారణ చేయాలని, త్వరగా దోషులను గుర్తించి శిక్ష పడేలా చూడాలన్నారు. విచారణ జరిపి మనం అనవసరంగా పేర్లు పెట్టడము భావ్యం కాదు. నా ఆలోచన ఏంటంటే డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా కోరారు, మంత్రి. నేను కూడా కోరుతున్నా. అలాంటప్పుడు అది దీనికి ఇది దాని వెనుక ఏముంట ఉంది? ఎవరన్నా హత్య చేసిపోయి వీళ్ళను సరెండర్ కమ్మని చెప్పారా? లేకపోతే ఎవరన్నా వెనుక ఉండి ఇది చేయించారా? అన్ని కూడా బయటపడతాయి కదా, నిజాలు బయటపడాలి. ఇలాంటి హత్యలు జరగకూడదు. భూపాలపల్లిలో ఈ హత్య రాజకీయాలు అనేది ఉండకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం, మా లక్ష్యం, మా డిమాండ్. అది ఏదైనా కానీ భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఈ హత్య మొదటిది. ఇలాంటి హత్య కనుక ఇలాంటిది ఇది మంచిది కాదు. దీన్ని పునరావృతం కావద్దనేది మన డిమాండ్. రాత్రి కూడా అదే చెప్పారు. రాత్రి కూడా నేను వెంటనే జరిగినాక బాధితుల దగ్గరికి, వాళ్ళ భార్య దగ్గరికి కానీ పిల్లల దగ్గరికి పోయి చూసి ఆ ప్రెస్ లో వెంబడే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరెవరు లొంగిపోయారు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? ఇప్పుడు సంజీవ్ ఇంకో అతను లొంగిపోయాడు. వాళ్ళ తండ్రి సాంబయ్య లొంగిపోయారు. సాంబయ్య హత్య చేసే అంత శక్తి లేదు నాకు తెలిసి. దీని వెనుక సుపారీ ఏమన్నా ఉన్నదనేది నా వ్యక్తిగత అభిప్రాయము. వాళ్ళు చంపి వీళ్ళు మీరు సరెండర్ కావాలి అని ఏదన్నా మాట ఒప్పందంతో అయిండ్లా అనేది నా భావన. ఈ రోజున కాశీబుగ్గ ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఆజం జాహీ మిల్లు కార్మికుల స్థలం మరియు కార్మిక భవనం కూల్చివేసిన సంఘటనపై రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానాలు ఈరోజు ఆల్ ట్రేడ్ యూనియన్, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆజం జాహీ మిల్లు కార్మికుల న్యాయమైన సమస్యను మరియు ఆజం జాహీ మిల్లు కార్మిక యూనియన్ భవనం కూల్చిన అంశాలపై ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు గంగుల దయాకర్, సిపిఎం పార్టీ జిల్లా నాయకురాలు నల్లగంటి రత్నమాల అధ్యక్షత వహించగా, కార్మిక సంఘాల పక్షాన గన్నారపు రమేష్, ఏఐటియుసి నాయకులు, ముక్కెర రామస్వామి, సిఐటియు నాయకులు, సాగర్, నర్ర ప్రతాప్, ఎంసిపిఐ నాయకులు, సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకులు, అక్కెనపల్లి యాదగిరి, ఐఎఫ్టియు నాయకులు నున్న అప్పారావు, పౌర హక్కుల నాయకులు కొంపెల్లి ప్రవీణ్, టీపీఎఫ్ నాయకులు జనగం కుమారస్వామి, ఎస్ఎఫ్ఐ నాయకుడు చుక్కా శ్రీను, పీడీఎస్యు నాయకులు నరసింహారావు, పీవైఎల్ నాయకులు హరిబాబు, ఆజం జాహీ మిల్లు కార్మికుల సంఘం అధ్యక్షులు ఇనుముల శ్రీనివాస్, కాశీబుగ్గ జేఏసీ కన్వీనర్ డాక్టర్ కొనతం కృష్ణ, చెరువుల పరిరక్షణ కమిటీ అధ్యక్షులు పెరుమాల లక్ష్మణ్, ఆర్ఎస్పీ నాయకులు వల్లం దాస్ కుమార్, మిల్లు కార్మికుడు రమేష్పై నాయకులు మరియు కార్మికులు పాల్గొని చర్చించారు. ఇట్టి తీర్మానాలు ఆమోదించారు. ఓం నమ శివాయ కార్మిక యూనియన్ హోమపక్షాలపై హైకోర్టులో వేసిన పిటిషన్ ఉపసంహరించుకోవాలి మరియు ఆర్టీ స్థలం రిజిస్ట్రేషన్ రద్దు చేసుకోవాలి, కార్మికుల పరం చేయాలని తీర్మానం చేశారు.
318 మంది కార్మికులకు ప్రభుత్వం ప్రత్యేక జీవోలు అమలు చేసి మిల్లు స్థలంలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇవి కాని ఎడల అన్ని పార్టీలతో పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించాలని తీర్మానాలు చేశారు. అధ్యక్షునిగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 318 మంది సమస్య ఒకటి. తర్వాత ఆఫీసు 27 సంవత్సరాల సమస్య. ఇంకో సమస్య కూడా ఉంది మీ దృష్టిలో. అదే మీరు యూనియన్ కార్మికులతో తీసుకున్నారు. వాళ్ళు కూడా 96 మంది 1992లో ఇల్లు వాళ్ళు యూనియన్ ఏర్పాటు చేసుకుంటారు. హైకోర్టు కేసు చేసి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుండి వాళ్ళు కూడా పోరాటం చేస్తున్నారు. అది మీ దృష్టిలో ఉండాలనేది దీనికి ఈ సమస్యకు మూల కారణం అనేది మనం మీ అందరికీ తెలియాలనేది చెప్పలేదు. ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం శత్రువు ఎవరో తెలిస్తే మిత్రువర్గాన్ని ఎట్లా పోరాటాలి, ఎట్లా పోరాటం చేయాలనే కారణం. ఈ సమస్య మొత్తానికి మూల కారణం ఇప్పుడు ప్రభావం. ఎందుకు అనంటే ఇవాళ ఆయన గొప్పగా చెప్పుకుంటూ ఒక వీడియో విడుదల చేసింది. ఆయన ఆ గుట్టగల కార్మికుల్ని 30 కిలోమీటర్లు 35 కిలోమీటర్లు తీసుకుపోయి ఆ గుట్టలలో పడేసి ఎందుకు పడకాని భూమి బోరేరాదు, పునాది తీయరాదు, ఏమీ తీయరాదు, ఎందుకు నివాసాలకు ఉపయోగపడని ఒక ఆటో పోదు, ఒక బస్సు పోదు, ఎటువంటి సౌకర్యం లేని తీసుకుపోయి మొన్న ఎవరు అంటున్నారు నక్సలైట్ కేంద్రంగా ఉన్న ఆ గుట్టలలో వీళ్ళని పడేసి అది ఇవాళ ఆయన వీడియో చేసి గొప్పగా చెప్పుకుంటున్నాం. అది మూలం. ఇంకోటి ఇవాళ ఆఫీస్ కూలగొట్టడానికి కూడా మూలం అతనే. ద్రోహి, కార్మిక వర్గానికి ద్రోహి అని అంతకంటే పెద్ద పదములు కూడా వాడచ్చు. ఇంకోటి కూడా ఆయన విడుదల చేసిండు. ఏమని 45,000 మంది కార్మికులకు, భారతదేశంలో ఉన్న కార్మికులకు హత్యన అనుమానాస్పద మృత చెందాడని సిద్దిపేట ఏసీపీ మధు అన్నారు. నేడు సిద్దిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ మధు మాట్లాడుతూ ఇక్కడ ఓ నిర్మాణంలో ఉన్న ఇంటిలో మృతి చెందాడు. ఈ సంఘటనపై పూర్తి విచారణ జరుపుతామని చెప్పారు. సిద్దిపేట పట్టణంలో గల హనుమాన్ నగర్లో గ్యాదరి మైసమ్మ గుడి సమీపంలో గల నిర్మాణములలో ఉన్న ఇంటిలో ఒక వ్యక్తి అనుమానాస్పద మృతి చెందాడన్నారు. బాడీ అనుమానాస్పదంగా ఉన్నది. నేను దాదాపు 35 years ఉన్నాడు. పేరు కూడా ఐడెంటిఫై అయింది. గోదావరి శ్రీనివాస్. ఇతను తొగుట మండలానికి చెందిన అతను. ఇక్కడ ఇలా భార్యతో తను హైదరాబాద్లో పని చేసుకుని అయితే ఈ మధ్యకాలంలో డబ్బులు కూడా ఉన్నది. అమ్మగారికి డబ్బులు వచ్చినందున ఇక్కడ డబ్బులు వచ్చినాడు. ఇతను పెట్టి అటెండర్ కూడా చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నారు. ఇతని సస్పెన్షన్ కూడా ఉంది. ఈ రాత్రి మంగళవారం వాళ్ళు వస్తుంది. కలబడి ఇద్దరు కలబడితే తలకాయకు చాలా పెద్ద గాయం ఉన్నది. ఆ గాయం వల్లనే చనిపోయినట్టు కనబడుతున్నది. నిందితుడిని త్వరలోనే పట్టుకొని కోర్టుకు సరెండర్ చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజపటం ఆవిష్కరించిన ఈవో ఎన్ శ్రీనివాసరావు. ప్రభుత్వం మారిన వెంటనే పేదల నుండి ఇళ్ల పట్టాలు లాక్కున్న సంస్కృతి మాది కాదు. కొత్త సంస్కృతికి తెర లేపకండి. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషన్ రెడ్డి. గ్రామ పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం. 6 గడ్డివాములు దగ్ధమయ్యాయి. పట్టించుకొని పంచాయతీ సెక్రటరీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.